మీ అందరికీ తెలిసిన సారాంశం, అనేక మంది దేవుని సేవకుల ద్వారా ఈ ప్రత్యేకమైన మాటలు మీరు విని ఉంటారు. చూడండి, మన జీవితాల్లో పిల్లలకి తల్లిదండ్రులుగా వారికి ఏదైనా బాగాలేనప్పుడు, వారికి కష్టం కలుగుతున్నప్పుడు, వారు దుఃఖంలో ఉన్నప్పుడు తల్లి తండ్రి మనసు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. తండ్రి హృదయం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే పిల్లలు రోగగ్రస్తులైనప్పుడు, వ్యాధిగ్రస్తులైనప్పుడు, మీ బిడ్డలు సమస్యలతో ఉన్నప్పుడు తల్లిగా నీ హృదయం, తండ్రిగా నీ హృదయం ఏ విధంగా బాధపడుతుందో తెలుసు. చాలాసార్లు మనుషులు అనుకుంటారు, నువ్వు మనుషుల దగ్గర ఏడ్చినా ప్రయోజనం ఉండదండి. వారు ఏమాత్రం కూడా నిన్ను ఆదరించగలుగుతారు, ఒకరోజు 2 రోజులు నీ గురించి ఆలోచించగలుగుతారు, కానీ ఎవరి వలన ఏది జరగదు కూడా. ఇక్కడ జరిగిన సారాంశం ఏంటంటే, ఒక తండ్రి యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. వచ్చి, బోధకుడా ఒకసారి నా మాట విను అంటున్నాడు. ఎందుకంటే ఆ తండ్రి మనసు ఆ కుమారుని, తన కన్న కుమారుని విషయంలో నలిగిపోయిన అనుభవం, దేవుని బిడ్డలారా, విరిగిపోయిన అనుభవం. ఆ భయంకరమైనటువంటి దెయ్యము, మూగ దెయ్యం పట్టి ఆ కుమారుని పీడిస్తున్న సమయంలో, విపరీతమైనటువంటి రోగముతో చిన్న వయసులోంచి మొత్తుతూ ఉన్న టైంలో ఆ తండ్రి ఎన్ని మార్లు విలువెల్లాడు ఉండొచ్చు, ఎంతమంది దగ్గరికి పరిగెత్తుండొచ్చు, ఎంతమంది సహాయము తీసుకుని ఉండొచ్చు. కానీ కొన్ని సమస్యలకి మనం మనుషుల దగ్గరికి వెళ్ళినా, వైద్యుల దగ్గరికి వెళ్ళినా జవాబు లేదండి. కొన్నింటికి జవాబు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా సమయాల్లో మనం అనుకుంటాం వీరి ద్వారా జరుగుతుంది, వారి ద్వారా జరుగుతుందని. ఈ తండ్రి కూడా అనేక చోట్లకి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళుండొచ్చు. ఇక అలసిపోయిన స్థితిలో ఆయన యేసుక్రీస్తు గురించి విని ఆ యేసుక్రీస్తు దగ్గరికి ఈ కుమారుని తీసుకొని వచ్చాడు. అంతకంటే ముందుగా యేసుక్రీస్తు శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఆ శిష్యులు ఏం చేశారంటే ఆ కుమారుని స్వస్థపరచలేకపోయారు, దేవుని బిడ్డలారా. అయితే అక్కడ డిస్కషన్ అవుతున్న టైంలో, యేసుక్రీస్తు అక్కడ ఉన్న టైంలో ఈ వ్యక్తి అడుగుతున్నాడు, బోధకుడా నీతో కొంచెం మాట్లాడాలయ్యా, నా కుమారుని విషయం ఏంటంటే భయంకరంగా ఈ కండిషన్లో ఉన్నాడు. అతడు చిన్ననాటి నుంచి కూడా ఈ యొక్క చీకటి శక్తి చేత పీడించబడుతున్నాడు. ఆ దెయ్యము వాడిని పట్టినప్పుడు నీళ్లలో, అగ్నిలో పడవేయటం, నా కుమారుడు బాధ నేను చూడలేకపోతున్నాను. నేనెంతో ప్రేమించి చిన్న వయసులో నుంచి నా బిడ్డ ఈ విధంగా తయారవుతాడని ఆశపడ్డాను, కానీ ఈ రోగిష్టి బిడ్డ, ఈ దెయ్యం పట్టిన ఈ బిడ్డని ఎక్కడికి వెళ్ళినా చీదరించుకోవటం, తృణీకరణ, అవమానం, నింద ఉండొచ్చండి. అంతే కదా. చూడండి, మంచి బిడ్డలు ఆరోగ్యంగా, అందంగా ఉంటే, మన పిల్లలు చక్కగా ఉంటే ఎవరైనా ఫలానా పిల్లలు బాగా చదువుకుంటున్నారండి, చాలా బాగున్నారు, వారి బిడ్డలను దేవుడు దీవించాడని చెప్తుంటారు. చూడండి, కొడుకు అలాంటి కండిషన్లో ఉంటే ఆ తండ్రికి ఎంత వేదన ఉండొచ్చు, దేవుని బిడ్డలారా, ఎంత బాధ ఉండొచ్చు. ఏం చేయాలి? ఇలాంటి కొడుకున్నా చనిపోయినా బాగుండనే మనసు ఉంటుందా? కానీ ఏమైనా నా కొడుకుని బాగు చేసుకోవాలి, ఏదో విధంగా నా కొడుకుకు విడుదల కావాలి అనే వేదనతో ఈ తండ్రి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు, దేవుని బిడ్డలారా. చూడండి, ఈ మాటలు వింటున్న మీ హృదయాల్లో ఎంతో వేదన ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు. కొన్నిసార్లు నీ ప్రియ తల్లి దగ్గర, తండ్రి దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర నువ్వు కోరుకున్నది నీకు దొరకకపోవచ్చు. కానీ రాత్రి నా ప్రభు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయన. చూడండి, ఇప్పుడు కొన్ని చీకటి శక్తుల చేత ప్రజలు పీడించబడుతున్నప్పుడు, దెయ్యాలు వారిని పట్టి పీడిస్తున్నప్పుడు, విలవిల్లాడిస్తున్నప్పుడు, మా హృదయాలు పగిలిపోతున్నాయి వారిని చూస్తున్నప్పుడు, వారు కొట్టుకుంటూ ఉన్నప్పుడు, నిజంగా ఆ శక్తులు, ఆ చీకటి దెయ్యాలు వారిని పట్టి పీడిస్తున్నప్పుడు, ఈ భీమవరం ప్రాంతంలో ఇటువంటి భయంకరమైన పోరాటం ఉందని దేవుడు ప్రజలైన మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని స్థలంలోకి పంపించాడు, దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ప్రేమ ఒక వ్యక్తి నలిగిపోతుంటే మౌనంగా ఉండేది ప్రేమ కాదు. ఒక బిడ్డ విరిగిపోయిన అనుభవంలో ఉంటే తెచ్చుకోకుండా అలా మౌనంగా ఉండే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. నువ్వు అప్పుల్లోనే దెయ్యం నిన్ను పీడిస్తున్నప్పుడు, నీ కోర్టు సమస్యలనే పోరాటంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు, నిన్ను విడిపించే నాదుడు ఎవరు కూడా లేని కండిషన్లో నువ్వు కూడా తృణీకరించబడుతూ, అవమానపరచబడుతూ, వెలివేయబడుతున్న అనుభవంలో ఇక నీ జీవితం, నీ కుటుంబం ఎందుకులే అని ప్రజల ద్వారా తృణీకరణ నీకు ఉండొచ్చు. కానీ నిన్ను చూసి నీవు దేవుని యొద్దకు వచ్చి నువ్వు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదని మీతో మనవి చేస్తున్నాను, దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ తండ్రి విసిగిపోయి
ఈ శిష్యులను పట్టుకున్నాడు. శిష్యుల వలన కూడా ఏం జరగలేదండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, బోధకుడా, ఒక్కసారి నా కుమారుని పరిస్థితి చూడయ్యా, వాడి పరిస్థితి ఎంతకాలం నేను సహించాలయ్యా, వాడి పరిస్థితి ఈ విధంగా ఉంది, నీవు కనికర పడతావా? నీ దగ్గర ఏమైనా సహాయం చేయగలుగుతావా? నీ వలన ఏమైనా అయితే సహాయం చేయి ప్రభువా, నీ కనికరము చూపయ్యా అని ఆ తండ్రి కుమారుడి విషయంలో యేసుక్రీస్తుని వేడుకునే సారాంశమే మనం చదివాం దేవుని బిడ్డలారా. రియల్లీ తండ్రి హృదయం ఏ విధంగా బ్రద్దలై ఉంటుందో మనకు తెలుసు. అంతేకాకుండా అంతకంటే ప్రేమ కలిగిన మన పరమ తండ్రి ఆ పరిస్థితి చూసినప్పుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు దేవుని బిడ్డలారా. ఆయన ఎట్లాంటి ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన ప్రజలు బంధకాల్లో ఉంటే, ఆయన ప్రజలు నలిగిపోతూ ఉంటే, ఆయన ప్రజలు కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన హృదయంలో మూలిగే దేవుడు అండి మన దేవుడు. నీ గురించి, నీ కుటుంబం గురించి ఈ భూమి మీద ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరి యొద్దకు నువ్వు సహాయకరంగా వెళ్ళినా శిష్యులు చేయలేనట్టు వారు కూడా నీకు సహాయం చేయలేకపోయినా, ఈ రాత్రి నువ్వు ఎవరి యొద్దకు వచ్చావంటే పరమ వైద్యుడు, పరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడు, నీ కుటుంబం మీద కనికరపడే ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నువ్వు వచ్చావు సహోదరి. ఈ తండ్రి ఎక్కడికి వెళ్ళాడంటే బోధకుడైన యేసయ్య యొద్దకు వెళ్ళాడు. నువ్వు కూడా కొన్నిసార్లు అనేక సభలకు వెళ్ళుండొచ్చు. అయ్యో, ఈ సభలకు వెళ్ళా, అక్కడికి వెళ్ళా, ఏం ప్రయోజనం లేదే యేసయ్య, ఇక నాకంటూ ప్రయోజనకరమైన పరిస్థితి లేదు అని అనుకున్న అనుభవం నీకు ఉండొచ్చు. కానీ రాత్రి నీకు ఒక విషయం చెప్తున్నాను. నిజంగా దేవుని ప్రేమ ఎంత మంచి ప్రేమ అంటే, ఒకరోజు నేను మార్నింగ్ ప్రార్థన చేసుకుని ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాను. ఒక సహోదరి చినిగిపోయిన బట్టలతో, మాసిపోయిన జుట్టుతో, ఆ యొక్క భయంకరమైన కండిషన్లో ఓ చెట్టు కింద నిలబడి ఉంది. ప్రభువు నేను వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, నా ప్రేమ గురించి ఆమెకి చెప్పు. ఆమెని భూమి మీద ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. చాలామంది యొద్దకు సహాయం కొరకు వెళ్ళింది ఆమె, కానీ తిరస్కరించారు, తృణీకరించారు, చీడపురుగును చూసినట్టు చూశారు. ఆమె బ్రతికితే ఆ యొక్క ప్రాంతానికి అవమానంగా భావిస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి నా ప్రేమ గురించి చెప్పు, నేను సహాయం చేసే దేవుడునని ఆమెకి నా గురించి చెప్పమన్నాడు ప్రభు. వెంటనే ఆయన గురించి చెప్పటానికి నేను ఒక అడుగు ముందుకు వేసినప్పుడు అక్కడున్న చుట్టుపక్కల ఉన్నవారు, ఆమెతో మాట్లాడతావా నువ్వు కానీ ఆమెతో మాట్లాడితే అందరు నిన్ను అవమానిస్తారు, ఎందుకంటే నీకు సాక్ష్యం ఉండదు, ఆమె చాలా వ్యభిచారిణి, చాలా పాపాత్మురాలు, ఆమె దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు అని నన్ను ఆటంకపరిచారండి. కానీ యేసయ్య అన్నాడు, నేను ఈ పాపులను రక్షించడానికి వచ్చాను తప్ప నీతిమంతుల కోసం రాలేదు. నా ప్రేమ అలాంటి వారి కోసమే నువ్వు అందించాలి. నేను ఇక్కడికి ఎందుకు పంపించానంటే నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఆమెతో మాట్లాడాలి. ప్రభు నన్ను క్షమించు నాయన, వెళ్తానని ఆ సహోదరిని పలకరించానండి. నేను అప్పుడు చెప్పానన్నమాట, అమ్మా నిజంగా నిన్ను ఏమీ ఆశించని ప్రేమించే దేవుడిని నీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాను దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ మాట ఆమెకి చెప్పానో నన్ను ఒక విచిత్రంగాను, రెండోదిగా ఒక ప్రశ్నార్థకంగా ఆ తల్లి నన్ను చూసింది. కానీ వెంటనే బైబిల్ తీసి దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించా. మంచి స్నానం చేయించా, బట్టలు కట్టించా, చక్కగా ప్రతిరోజు ఒక వారం రోజులకి మామూలు వ్యక్తిలా మారిపోయింది. అయితే కాలనీ వాళ్ళందరూ నన్ను వెలేసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే సమాజం ఎలాంటి సమాజం అంటే సహాయం చేయదు, కానీ సహాయం చేయకపోగా సహాయం చేసేవారిని చూసి ఒకవేళ నింద మోపుతుంటుంది దేవుని బిడ్డలారా. కానీ యేసయ్య ప్రేమ ఆమెను తాకుతున్నప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఆమె రక్షించబడిందండి, మారు మనసు పొందింది, ఆమె జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంది. అప్పుడు అంది, నేను వెళ్ళిపోతానమ్మా, క్రీస్తు కోసం బ్రతుకుతానని. అయితే ఆ టైంలో ఎక్కడికి వెళ్తావు, మరలా నీ జీవితం బయటికి వెళ్తే ఏమైపోద్దనని, ప్రభువా ఈ బిడ్డను ఎందుకు రక్షించుకున్నావు, నాకు చూపించావు, ఈమె జీవితానికి ఏదైనా ఆధారం చూపయ్యా అని నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి దేవుని కృప వైపు సహాయం తీసుకున్నానో అద్భుతంగా భార్య చనిపోయిన ఒక ఎంప్లాయీ, ఆయన కూడా సేవ చేస్తాడు, ఈమెను వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చి చక్కగా వివాహం చేసుకొని ఈరోజు మంచి పరిచర్య ఆమె చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. అప్పుడు యేసయ్య ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడో, ఎంత కృపామయుడో అర్థమైంది. చాలామంది మనం మాటలతో కాదండి యేసయ్య గురించి చెప్పటం, చేతులతో ఆయన ప్రేమను చూపించాలి. దేవుణ్ణి ఆయన ప్రేమ కలిగిన వాడండి, యేసయ్యను నమ్ముకోండి అని చెప్పడం కంటే నీలో క్రీస్తు ప్రేమని చూపించడానికి ప్రయత్నించాలి, నీలో క్రీస్తు గుణాతిశయములని కనపరచడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నిన్ను చూసినప్పుడు ప్రజలు నీలో క్రీస్తు లక్షణాలు చూసినప్పుడు
నీలో ఉన్న యేసు యొద్దకు అనేకులు పరిగెత్తుకుంటూ వస్తారు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే శిష్యులను చూశాడు, ఈయనకి ఏం అర్థం కాలే. వారి ప్రవర్తన కానీ, వారి మాటలు కానీ, వారి జీవిత విధానం కానీ వారు ఏమి చేయలేరని అర్థమైపోయింది. కానీ ఒకటే ఆశ, యేసు అయినా ఏమైనా చేస్తాడేమోనని ఈ తండ్రి ఆ కుమారుడి గురించి యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ కుమారుడి విషయంలో బాధపడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఎంతకాలం నుంచి నీ కుమారుడు ఇలాంటి బాధ అనుభవిస్తున్నాడయ్యా అని అడుగుతున్నాడు. ఎంత సంతోషం అయిపోయి ఉండొచ్చండి ఆ తండ్రికి. నిజంగా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అర్థం పర్థం లేకుండా తిరిగా, కానీ అర్థం చేసుకునే దేవుని వద్దకు వచ్చాను, యేసు వద్దకు వచ్చాననే లోపటి సంతోషంతో ఆ కుమారుని గురించి చెప్తున్నాడు. చిన్న వయసు నుండి అయ్యా, బాల్యము నుండి వీనికి ఇదే బాధ అయ్యా, ఎవ్వరు పట్టించుకునేవారు లేరు. నేను ఈ కొడుకు నేసుకొని వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పేదరికము, ఎవరు పట్టించుకోరు. వీడు తరచుగా అగ్నిలో నీళ్లలో పడినప్పుడు ఆ మొత్తం గాయాలేనండి, కాలిపోయినట్లు. ఆ శరీరంలో ఎన్నిసార్లు ఆ బిడ్డ అగ్నిలో పడ్డాడో, ఆ బాడీ కాలిపోయింది, కమిలిపోయింది. ఆ బాడీలో అన్ని గడ్డలు, ఆ శరీరంలో గాయాలు, ఎక్కడ పడ్డాడో పాపం. ఎందుకంటే వాడు పడిపోతున్నప్పుడల్లా ఆ ముళ్ళ చెట్లలో పడవచ్చు, ఒకవేళ పొయ్యిలో పడవచ్చు, లేకపోతే అక్కడ నీళ్ళలో పడవచ్చు, ఎక్కడైనా పడిపోవచ్చు. కానీ ఒళ్ళంతా గాయాలే. ఒళ్ళు గాయాలతో ఉన్న కుమారుడు, అగ్నిలో పడి కాలిన కుమారుడు, రూపురేఖల్లో ఉన్న బిడ్డ, పరిస్థితి చూస్తే పేదరికం, సహాయం చేసేవారు లేరు, ఎక్కడెక్కడో తిరిగాడు. కానీ ఒకటే ఆశ, యేసు ఏమైనా సహాయం చేస్తాడేమోనని. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డ, ఇదే పరిస్థితి ఇక్కడ కూర్చుని నీకున్నట్లయితే నీకు శుభవార్త, నీకు సహాయం చేయటానికే ఈ పట్టణంలో నా ప్రభుని యేసు అడుగుపెట్టి ఉన్నాడు సహోదరి. ఎందుకంటే నీ శ్రమను చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు. అప్పుడు ఆ తండ్రితో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆ దెయ్యము ఎప్పుడైతే యేసయ్యను చూసిందో విలవిలలాడించడం ప్రారంభించిందంటండి. జస్ట్ ఆయనను చూసిందంతే విలవిలలాడిపోతూ ఉంది ఆ డెవిల్. ఎందుకంటే యేసయ్య చూపులో పరిశుద్ధత, యేసయ్య మాటలో పరిశుద్ధత, యేసయ్య నామములో శక్తి. కాబట్టి దెయ్యాలు ఆయన ముందు నిలబడలేవు దేవుని బిడ్డలారా. ఆయన పరిశుద్ధత ముందు, ఆయన ఘనత ముందు, ఆయన మహిమ ముందు ఈ లోక శక్తులు అంటాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనని కేకలు వేస్తూ అవి పరిగెత్తుకుపోయే అటువంటి గొప్ప శక్తి ఎవరిలో ఉందంటే నీవు వచ్చిన నా ప్రభుని యేసులో ఉందనే సత్యాన్ని మర్చిపోవద్దు సహోదరి. నీవు నమ్ముకున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఎవ్వరు నాకు లేరు అనుకుంటున్నావేమో, నువ్వు అలిసిపోయిన స్థితిలో ఉన్నావేమో. నీ పేదరికాన్ని చూసి, నీ బట్టల మురికిని చూసి, నీ పేదరికమున ఇల్లును చూసి ఎవ్వరూ కూడా నిన్ను ఒకవేళ స్వల్పంగా చీప్గా చూస్తున్నారేమో. కానీ ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా అని అడుగుతున్నాడు నిన్ను. ఎంతకాలం నుంచి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అన్నప్పుడు ఈ రాత్రి ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా బాల్యము నుండి అయ్యా ఆ వేదన, గాయాలు, ఆ బాధ చూసి ఆ చీకటి శక్తిని కోపంతో యేసయ్య చూస్తున్నప్పుడు ఆ లోపటున్న శక్తి విలవిలలాడించడం ప్రారంభించింది దేవుని బిడ్డలారా. శిష్యులను గద్దించి వెంటనే ఆ యొక్క తండ్రి వైపు చూస్తుంటే ఆ తండ్రి 2 చేతులు ఎత్తి యేసు వైపు ప్రాధేయపడుతున్నాడు, అయ్యా నీ వలన ఏమైనైతే మాకు సహాయం చేయి, మాకెవ్వరు లేరయ్యా, మేము అలిసిపోయాము, ఏమైనా సహాయం చేయగలవా అని అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో యేసయ్య కనికరపడ్డాడండి. నిజంగా ఎంత మంచి మనసు యేసయ్య మనసు, కనికరపడే మనసు అమ్మా నీ దేవుని మనసు. మొరటువాడు కాదు ఆయన, ఆయన కఠినాత్ముడు కాదు, కృపలేనివాడు కాదు. అయ్యో యేసు దేవా నాకు ఎవ్వరు లేరయ్యా నువ్వు తప్ప అని అన్నప్పుడు నిన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. ఈ రాత్రి గమనించాలి. వెంటనే ఆ కుమారుడు విలవిల్లాడుతున్నప్పుడు యేసయ్య ఆ కుమారుని మీద ఆ చేయి చాపి ఆ చీకటి శక్తిని గద్దించగానే ఆ కుమారులో ఉన్న దెయ్యం అంటుంది, ఇక్కడ నేను ఉండలేను, విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటుంది దేవుని బిడ్డలారా. యేసయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, నలిగిపోతుంటే మౌనంగా ఉండడండి ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు నీకు సహాయం చేయాలని ఆలోచిస్తుంటాడు. ఎప్పుడు నీ చేయి పట్టుకొని నిన్ను ఆదరించాలి. తండ్రి ప్రేమ అది ఎంత మంచి ప్రేమ అంటే, ఈ లోకంలో నీకు ఎవ్వరు కూడా నీవి చేసిన దానికి బదులు ఆశిస్తారు, కానీ అది బదులు ఆశించని ప్రేమ. అంత మంచి ప్రేమ
తెలుసుకున్నాడు యేసయ్య గురించి ఈ తండ్రి. అయ్యో, ఈ ప్రేమ కలిగిన దేవుడు ఒక్కడే నా బిడ్డను బ్రతికించగలుగుతాడని ఆ బిడ్డను కష్టపడి తీసుకొని వచ్చాడండి. ఎప్పుడైతే యేసయ్య ఆ తండ్రిని చూశాడో, ఆ కుమారుని పరిస్థితి చూశాడో, ఆయన హృదయం బ్రద్దలైపోయింది. దేవుని బిడ్డలారా, గుండె పగిలిపోయింది. వెంటనే ఆ దెయ్యాన్ని గద్దించి ఆ కుమారుని విడిపించి, ఆ కుమారుడు చచ్చిన వాడి వలె పడి విడుదల పొంది ఆరోగ్యంగా ఆ తండ్రికి అప్పచెప్పినట్టు లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ స్థితి ఎట్లుందో నాకు తెలియదు. ఎంత మంచి దేవుని నువ్వు కలిగి ఉన్నావంటే, ఆయన పక్షపాతం లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని బాగా అర్థం చేసుకునే దేవుడు ఆయన. కండ్లు మూసుకోండి, అంతే. కండ్లు మూసుకోండి, మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోండి. నేను అనాయింటింగ్ పాస్ చేయగానే ఆ చేతులు మోకాళ్ళకి అతుక్కుపోతాయి, ఆ నడుములు అట్లనే బెండ్ అయిపోతాయి. భయపడకండి. ఒకటే పరిశుద్ధాత్మ దేవుని అడగండి, నన్ను తాకు ప్రభువా అనండి, అంతే. హోలీ స్పిరిట్ టచ్ టచ్. ప్రార్థన జీవితం కావాలట బిడ్డలకి. ఆ మోకాళ్ళల్లో నడుములో నీ అభిషేకం దిగునుగాక ఇప్పుడే. టచ్ టచ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అందరు పరీక్షించుకోండి. ఎవరైనా నడుములు బెండ్ అయిపోతే త్వరగా స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఎవరైనా నడుములు బెండ్ అయిపోతే, మీ చేతులు మోకాళ్ళకి అతుక్కపోతే అట్టివారినే తెచ్చేసేయండి త్వరగా, సిగ్గుపడకుండా. అట్టివారు మాత్రమే రండి త్వరగా. సిగ్గుపడకుండా తెచ్చేసేయండి. వాలంటీర్స్ త్వరగా త్వరగా గమనించి తెచ్చేసేయండి. ఎక్కడ ఉన్నా ఎవరి సహాయంతోనైనా దయచేసి రావాలి. లేకపోతే మీరు అక్కడనే ఉంటారు, అట్లనే ఉంటారు. రమ్మా తేమా. నా నడుముకి మోకాలు వంగిది, మోచేతులు ఒకసారి నడుమంతా ఒకసారిగా నొప్పి వచ్చిందండి, పట్టేసి నడుము పట్టేసినాను. ఆ బాబుని బాబు ఏమైందో నడుము పట్టేసి. టచ్ జీసస్ నేమ్. నిలబడం. జీసస్ నేమ్. లే. జీసస్ నేమ్. టచ్. పట్టుకొని వదలండి. తీయమ్మ, పక్క జర. జీసస్ నేమ్. టచ్. స్ట్రైట్ అయిందా? వెల్. టచ్. టచ్. స్ట్రైట్ గా. సీరియల్ చూస్తావా? చూస్తా. మరి ఎట్లా మరి ఇప్పుడు? నువ్వు మానేస్తానంటే ప్రార్థన చేస్తా. మానేస్తా.
నిజంగా అబద్ధాలు నిజంగా ఆమె మానేస్తా. టచ్ టచ్ దేవునికే నా స్తోత్రాలు. మరి 6 నెలలకు ముందు మేము చాలా అప్పుల బాధలో ఉండేవాళ్ళము. మాకు 6 లక్షల దాకా అప్పు ఉండేది. మరి మాకు తెలిసిన ఆంటీ అప్పుడు లైవ్ని చూడండి, దేవుడు అద్భుత కార్యములను చేస్తున్నాడు అని చెప్పారు. అలాగేనని మేము అప్పుడు లెటర్ రాసి ప్రేయర్ ఆయిల్ బాటిల్, వాటర్ బాటిల్ పెట్టాము. పెట్టగానే దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. మాకు ఒక 6 నెలల్లో అప్పులన్నీ తొలగిపోయినాయి. చూడండి, యవ్వన బిడ్డ జీవితం, మరి కుటుంబము చాలా పోరాటాల మధ్యలో అప్పుల సమస్యలో ఉంటే లైవ్ లో ఏకీభవించి ప్రార్థించింది. దేవుడు అద్భుతంగా 6 lakhs అప్పటి 6 లక్షలు కానీ అప్పు నుంచి విడుదలిచ్చి తనకి తన కుటుంబ సభ్యులకి రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు ఈ బిడ్డలు దేవునిలో ముందుకు సాగుతున్నారు. నాకండి ఒంట్లోనూ బాగుండేది కదండి, నీరులో ఇన్ఫెక్షన్ అండి. ఇన్ఫెక్షన్ అయితే ఇంకా ఎన్ని మందులు వేసుకున్న మందులు తగ్గలేదండి. మీరు లైన్ ప్రోగ్రాంలోనండి జనవరి నెలలో చెప్తుంటేనండి అది కచ్చి వేసుకోమన్నారు కదండి. కచ్చి వేసుకుని నేను ఈ తైలం రాసుకున్నానండి. రాసుకుంటుందో తగ్గిందండి. ప్రైజ్ లార్డ్. సహోదరికి ఎన్ని మెడిసిన్స్ వాడినా స్వస్థత జరగలేదండి. ఇన్ఫెక్షన్తో బాధపడుతుండే దేవుడు అద్భుతంగా లైవ్ కార్యక్రమంలో స్వస్థత ఇచ్చాడు. వెళ్ళమ్మా. దేవునికి స్తోత్రాలు, దైవజనులకు వందనాలండి. నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అయితే 1.5 year ఉంది, కానీ తగ్గేది కాదు. అయితే చాలా పవర్ఫుల్ మెడిసిన్ వేసుకునేసరికి నాకు మొత్తం స్పెల్లింగ్ వచ్చేసేదండి. అసలు చాలా బాధపడేదాన్ని. అయితే నేను ఒకరోజు లైవ్లో ఏకీభవించి ప్రేయర్ ఆయిల్ తాగానండి. అప్పటి నుంచి నాకు అసలు ఫీవర్ అంటే రాలేదు. చాలా స్వస్థత పడ్డానండి. అలాగే మా తమ్ముడు చాలా అల్లరిగా ఉండేవాడు. అసలు ఇంట్లో సమాధానం కూడా ఉండేది కాదు. చాలా ఇంట్లో అందరినీ కొట్టడానికి వచ్చేవాడు. ప్లస్ మళ్ళీ ఇంకా చెప్పలేనంత బాధ అండి. అయితే చెడ్డ మాటలు మాట్లాడేవాడు. అసలు ఆ బాధ చెప్పుకోలేక చాలాసార్లు అయితే మా ఫ్యామిలీ చనిపోవాలని కూడా అనుకుంది. అయితే లైవ్లో మేము మా తమ్ముడు ఫోటో పెట్టి ఎక్కించామండి. అయితే మా తమ్ముడు అసలు లైవ్ చూసేవాడు కాదు. అయితే సడన్ గా ఒకరోజు లైవ్ లో ఎక్కించాడండి. అయితే సడన్ గా అసలు మాకైతే భయం వేసేది. వాడు ఫోటో పెట్టి మేము ప్రే చేస్తుంటే మమ్మల్ని కొడతాడేమని చాలా భయం వేసేది. వాడు చూడకుండా పెట్టేవాళ్ళం మేము లైవ్ దగ్గర. అయితే ఒకరోజు సడన్ గా లైవ్ లో ఎక్కించేసరికి మాకు చాలా ఆశ్చర్యమైందండి. అయితే అసలు ఆ రోజు తర్వాత ఇంకా 2 days కి చాలా మారిపోయి అయితే బాప్తీసం కూడా తీసుకున్నాడండి. ఇప్పుడైతే దేవుని సేవలో కూడా కొనసాగుతున్నాడు. మా కుటుంబంతో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చాలా ఆనందంగా ఉందండి. అసలు మేము పొందిన మేలు చెప్పలేము. చాలా మా కుటుంబంలో జరిగినాయండి. మేము చాలా ఆశీర్వదింపబడ్డాము లైవ్ ప్రోగ్రాం ద్వారా. దేవునికి స్తోత్రాలు. అలంపల్లి నుంచి వచ్చి సువార్తలు ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు ఇంతవరకు ఇలాగా సువార్త చెప్పడం మాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనుకున్నాం. మేము 4 days నుంచి ఎన్నో గొప్ప కార్యాలు మా కుటుంబంలో మేము చూస్తున్నాము. అనేక మేలు కార్యాలు కూడా, అనేక మంది ఆత్మ రక్షింపబడాలని, ఇంకా సువార్త చెప్పడం వల్ల ఇంకెన్నో ఆత్మలు రక్షించాలని ఆత్మీయ తండ్రి గారు మేము ఇంకా కోరుకుంటున్నాము. ఆ జీవితంలో అనేకమైన మహాసభలకు వెళ్ళి ఉన్నాను. అనేక మంది దేవశాఖలో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళాను. కానీ ఇంత జనము మరి ఎప్పుడూ కూడా చూడలేదు. ఇంత జనం వచ్చి ఇంత దేవుని ఘనపరిచినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిగా అద్భుతంగా జరిగినాయి. ఆశ్చర్య రీతిగా ఎప్పుడు ఎక్కడ చూడని రీతిగా అద్భుతాలు జరిగినాయి. ఆత్మీయంగా జరిగింది. శారణ్ ప్రవీణ్ గారిని మేము ఎప్పుడు లైవ్ ప్రోగ్రాంలో చూస్తూ ఉంటాం, ఏకీభవిస్తుంటాం. వాళ్ళ ప్రార్థనల యందు మాకు విశ్వాసం ఉంది. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్లు జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎంతోమంది ఆత్మీయంగా బలపడ్డారు. యోజనలతో దేవాన పట్టణానికి చాలా ఆశ్చర్యకరంగా ఉండే. ఎందుకంటే ఒక దేవుడు యేసు ప్రభువు ఇక్కడికి వచ్చి ఎంతమంది
వచ్చారంటే ఆయన రాకపోతే కనుక దైవజనులు రాకపోతే ఎంతోమంది నశించిపోతురు. దేవుడి బేవాలను ప్రేమించి రోగులు స్వస్థపరిచేకి ఎంతోమంది మారుమనసు పొందకి రక్షణ పొందకి చాలా మంది వచ్చారు కనుక దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కనుక ఇంకా ఎన్నో పట్టణాలకు వెళ్ళి ఎన్నో దైవజనులు ఎంతోమంది రక్షించాలని ఇదిగో ఈ లైవ్ కార్యక్రమం ఎంతోమంది చూసి ఎంతోమంది మారుమనసు రక్షణ పొందాలని ఈ యేసునామములో ప్రార్థించిన తండ్రి. అమ్మగారు అయ్యగారు చెప్పిన వాక్యానికి నిజంగా ఆత్మ రక్షణ కంపల్సరీ. భీమవరంలో ఇలాంటి సభలు చాలా జరిగినాయి కానీ ఇలాంటి ఆత్మీయ ఆహారం ఎక్కడా దొరకలేదండి.